ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మన హైందవ సమాజంలో అనేక నమ్మకాలు, నియమాలు జీవన విధానంలో కలిసిపోయి అటు సామాజికంగా కానివ్వండి, ఇటు నైతికంగా కానివ్వండి, అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆధ్యాత్మిక పరంగా ఒక క్రమశిక్షణ నేర్పడమే కాకుండా మనలో మనకి ఆత్మవిశ్వాసం పెంచడంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. నాస్తికులన్నీ వితండవాదాలు చేసినప్పటికీ కూడా దైవభీతి, పాపభీతి లేని సమాజం దశ దిశ లేకుండా పతనమైపోతుందని మన పూర్వీకులు గుర్తించారు. అందుకనే ఆస్తికత్వం మనకి ఆలంబన. దాన్ని పట్టుకునే వేలాది సంవత్సరాలుగా మనం నడుస్తున్నాము. దానివల్లనే మన యొక్క సనాతన ధర్మం వేలాది సంవత్సరాలుగా సజల స్రవంతిలాగా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. వేలాది సంవత్సరాలుగా అదే భావన, ఏకాత్మ భావన ఏదైతే ఉందో అది మనందరినీ కూడా పట్టి నిలిపి ఒకే దేశంగా ఉంది. అందుకని విదేశీయులు ఎంతమంది మన దేశం మీద దండయాత్ర చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించినా మనమంతా ఒకటే అనే భావన ఒక ఆస్తికత్వంలో నుంచి వచ్చిందని మనం గమనించాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన యొక్క పూజా విధానాల్లో ఉన్నటువంటి వివిధ నియమ నిబంధనల గురించి, శబరిమల గురించి మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి హిందూ దేవతల్లో ఒక ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తారు. శివకేశవుల యొక్క రూపమే అయ్యప్ప స్వామి. అందుకనే అటు శైవులు కానివ్వండి, ఇటు వైష్ణవులు కానివ్వండి, మత భేదం లేకుండా అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని ఈయన హరిహర సుతుడని, ధర్మశాస్త్రాన్ని, మణికంఠుడని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే హరి అయ్య, శివుడు అప్ప. అందుకనే అయ్యప్ప అంటే హరిహర సుతుడిని అయ్యప్ప అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ విధంగా అయ్యప్ప నామం పుట్టడం జరిగింది. అయ్యప్ప పూజా విధానం భారతదేశం అంతా ఉన్నా కూడా, ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు ఉన్నా కూడా, ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఇది చాలా ప్రశస్తమైనటువంటి పూజా విధానం. మహిషి అనేటువంటి రాక్షసుని చంపినటువంటి అయ్యప్ప శబరిమలలో వెలిశాడని చెప్పని మనందరం నమ్ముతాం. శబరిమలలో అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా పూజిస్తారు. అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి కుళుత్తపుళైలో స్వామిని బాలుడు రూపంలో అర్చించడం జరుగుతుంటుంది. అలాగే అచ్చన్ కోవిల్లో పూర్ణ, పుష్కల అనేటువంటి దేవతల సమేతంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని పూజిస్తాము. అదేవిధంగా కంచిలో కామాక్షి దేవాలయానికి క్షేత్రపాలకుడు, ఆలయ రక్షకుడు కూడా అయ్యప్ప స్వామి. అందుకే కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ముందు అయ్యప్ప స్వామిని దర్శించిన తర్వాతే అమ్మవారిని దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి యొక్క జన్మకు నేపథ్యం ఏమిటో మనం తెలుసుకుందాం. మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిన సందర్భంలో దేవతల మీద పగబట్టినటువంటి మహిషి అనేటువంటి అతని సోదరి, మహిషాసురుడి సోదరి పేరు మహిషి. ఆమె బ్రహ్మదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు ఈమె చిరంజీవిగా ఉండాలని కోరుకుంది. అయితే అది సాధ్యం కాదు కాబట్టి శివుడికి కేశవుడికి పుట్టినటువంటి సంతానం తప్ప నన్ను ఎవరు జయించకూడదు అంది. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు పురుషులు కాబట్టి వారికి సంతానం జన్మించే అవకాశం లేదు కాబట్టి ఆమె ఆ రకంగా తను చిరంజీవిగా ఉన్నానని అనుకుంది. అదేవిధంగా ఆ హరిహరులకు పుట్టినటువంటి బిడ్డ కూడా 12 సంవత్సరాల పాటు భూలోకంలో సేవావృత్తిని, సేవాధర్మాన్ని పాటించాలి, లేని పక్షంలో అతను కూడా నా చేతులను ఓడిపోవాలి అని కూడా ఆమె వరం కోరుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె యొక్క కోరికను మన్నించి ఆ రకమైన వరాన్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మహిషి తనకు మృత్యువు లేదు అన్నటువంటి గర్వంతో విశృంఖలంగా ప్రవర్తించడం ప్రారంభించింది. క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు, రాక్షసులకు కలిపి మందర పర్వతాన్ని కవ్వంలాగా వాసుకుని తాడుగా భావించి చిలికిన సందర్భంలో విష్ణుమూర్తి కూర్మ రూపంలో ఆ యొక్క పర్వతాన్ని రక్షించడం జరిగింది. ఆ రకంగా అమృతం పుట్టిన సందర్భంలో విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని, అంటే చెడ్డవారికి అమృతం కనుక లభించినట్లయితే అది భవిష్యత్తులో ప్రమాదాలకి, ప్రళయాలకి దారితీస్తుందన్న భావంతో విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి ఆ యొక్క అమృతాన్ని దేవతలకి, ఆ విధంగా స్త్రీ రూపంలో మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని శివుడు చూసి మోహించిన సందర్భంలో వారిద్దరికీ కలిగినటువంటి సంతానమే అయ్యప్ప స్వామి. ఈయన ఉత్తర నక్షత్రంలో వృశ్చిక లగ్నంలో శాస్త, అంటే అయ్యప్ప స్వామిని శాస్త అంటారు. ఈ శాస్త జన్మించారు. కేరళలో పంగుని ఉత్తర అనేటువంటి పండగ రోజున ఈయన యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. పంగుని ఉత్తర అనేటువంటి పండుగ రోజున కేరళలో జరుపుతారు.
అదేవిధంగా ఈయన క్రీస్తు శకం 1158 సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన జ్యోతి రూపంలో అంతర్ధానమైనటువంటి రోజు మకర సంక్రాంతి. సరే, ఈ విధంగా ఆయన జన్మించిన తర్వాత శివకేశవులు ఆయన్ని పంపా తీరంలో వదిలి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలో శివుడు ఒక సాధువు రూపంలో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పందళ దేశాధీశుడైనటువంటి రాజశేఖరుడు అనేటువంటి రాజుకు ఆ యొక్క శిశువుని చూపించి అతను పెంచుకోమని చెప్పని ఆనతి ఇవ్వటం జరుగుతుంది శివుడు. ఆ రకంగా మణిని కంఠంలో ధరించినటువంటి ఆ శిశువు మణికంఠుడిగా పిలువబడ్డాడు తర్వాత కాలంలో. ఈ పందళ దేశాధిపతి అయినటువంటి రాజశేఖరుడు ఆ పిల్లవాడిని తీసుకొని తన యొక్క భార్య దగ్గరికి తీసుకెళ్ళి, మనకు సంతానం లేని సందర్భంలో భగవంతుడే మనకి యొక్క కుమారుని ఇచ్చాడని చెప్పని ఎంతో ఆనందంతో ఆ యొక్క రాణికి ఈ యొక్క కుమారుని అప్పచెప్పడం జరిగింది. రాణి కూడా నిజానికి ఎంతో ఆనందించి ఆ శిశువుని పెంచుకుంటున్న సందర్భంలో కొన్నాళ్ళ తర్వాత ఒక ఏడాది కాలంలోనే మళ్ళీ ఆమెకు ఇంకొక మగబిడ్డ జన్మించడం జరిగింది. అతని పేరు రాజరాజు. ఈ రాజరాజు జన్మించిన తర్వాత సహజంగానే మొదటి కుమారుడు దొరికిన కుమారుడైనటువంటి మన శాస్త అంటే అయ్యప్ప స్వామి మీద ఆమెకి ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం ఏర్పడి క్రమంగా తన కుమారుడే రాజ్యానికి చక్రవర్తి కావాలి అని కైకేదేవి ఎలాగైతే కోరుకుందో భరతుడిని, అదేవిధంగా ఈవిడు కూడా తన కుమారుడే రాజు కావాలని చెప్పని భావించింది. ఈలోగా ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆ రాజ్యంలో కాలు పెట్టిన వేళ విశేషం వలన రాజ్యం చాలా వృద్ధిలోకి వచ్చి అంతా సుభిక్షంగా ఉంటూ ఉంది. అంతేకాకుండా అయ్యప్ప స్వామి ధర్మరాజు ఎలాగైతే మహాభారతంలో తన యొక్క నిర్మనిష్టలతోటి ధర్మదీక్షతోటి అందరి యొక్క మన్ననలు పొందాడో, అదేవిధంగా అయ్యప్ప స్వామి కూడా దాని యొక్క లోకానికి ఆశ్చర్యం కలిగించే విధంగా ధర్మాన్ని పరిపాలించేవాడు. ఈ యొక్క అయ్యప్ప స్వామి అనేక రకాలైనటువంటి ధర్మనిష్టతో కూడినటువంటి కొన్ని మార్గదర్శక సూత్రాలను ఆయన ప్రతిపాదించడం జరిగింది. అది రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మన్ననలను కూడా పొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన్ని ధర్మశాస్త్ర అని అందరూ కూడా ప్రజలు చాలా అభిమానంగా ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. ఈ యొక్క ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి యొక్క సాత్విక గుణాల వల్ల కూడా కొంతమంది అయ్య, మరి కొందరు అప్ప అని పిలిచేవాళ్ళు. ఈ రకంగా కూడా అయ్యప్ప స్వామికి అయ్యప్ప అనే పేరు వచ్చిందని చెప్తాడు. ఒకడు హరిహరసుతుడు కాబట్టి అయ్యప్ప అయ్యాడు, ఇంకోటి ప్రజల యొక్క ప్రేమాభిమానాల వల్ల కూడా ఈయన అయ్యప్ప అయ్యాడు. ఈ విధంగా జరిగిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత రాజుగారు తన కుమారులిద్దరిని కూడా మణికంఠుడిని రాజరాజుని ఇద్దరిని కూడా గురుకులానికి పంపించడం జరిగింది. అయితే ఈయన గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇతడు దయాంశ సంభూతుడు అన్న విషయాన్ని మొదట్లోనే గుర్తించడం జరిగింది. అయినా కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే సాందీపని దగ్గర విద్య నేర్చుకున్నాడో, అదేవిధంగా అయ్యప్ప స్వామి కూడా తన గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి అయ్యప్ప రాజరాజు కూడా తిరిగి రాజ్యానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఈ యొక్క రాజుగారు అయినటువంటి రాజశేఖరుడు తన కుమారుడైనటువంటి అయ్యప్పకు రాజ్యాభిషేకం చేయాలని అనుకున్నాడు. కానీ భార్యకు అది ఇష్టం లేదు. అప్పుడు ప్రధానమంత్రి ఇచ్చినటువంటి వక్ర సలహాతోటి ఆమె ఏం చేసిందంటే, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది, దీనికి మందు కేవలం అప్పుడే ఈనటువంటి పులి యొక్క పాలు కావాలి దీనికి వైద్యానికి అని చెప్పి అయ్యప్పని అడవికి పంపించాలనుకుందాను. తండ్రి ఎంత వద్దన్నా కానీ అయ్యప్ప స్వామి తన తండ్రికి నచ్చచెప్పి అరణ్యానికి పులిపాల కోసం వెళ్తాడు. ఆ పులిపాల కోసం వెళ్ళిన సందర్భంలో 2 అరల నీలపు సంచి తీసుకున్నాడు ఆయన. 2 అరల నీలపు సంచి, అందులో ఒకదానిలో టెంకాయ ప్రసాదము, ఇంకో దాంట్లో దారిలో తినడానికి ఆహార పదార్థాలు. ఈ 2 అరల సంచినే భవిష్యత్తులో ఇరుముడికి నాంది. ఆ విధంగా అయ్యప్ప స్వామి దారిలో తన యొక్క అవసరాలకు సరిపడా పదార్థాలన్నీ కూడా తీసుకుని ఒక సంచిలో ఆయన అరణ్యానికి బయలుదేరాడు. ఈ అరణ్యానికి వస్తున్నాడు అయ్యప్ప నిన్ను చంపడం కోసం అన్నటువంటి విషయాన్ని నారద మహిషిని కలిసి హెచ్చరిస్తాడు. అయ్యప్ప స్వామి నిన్ను చంపడం కోసం పుట్టాడు, ఇప్పుడు అడవిలోకి వస్తున్నాడు నిన్ను చంపడం కోసం అని చెప్పని. అప్పుడు ఆవిడ భయంకరమైనటువంటి మహిష రూపంలో ఈ యొక్క మహిషి ఆ అయ్యప్పని చంపడం కోసం వెళ్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి అద్భుతమైన యుద్ధాన్ని దేవతలందరూ కూడా ఋషులు, సిద్ధులు, సాధ్యులు వారి అదృశ్య రూపాల్లో అక్కడికి వచ్చి వీరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని తిలకించారు. అయ్యప్ప స్వామి ఆ యొక్క మహిషిని పైకెత్తి నేలకి కొట్టి ఆమెను చంపడం జరుగుతుంది. ఆ విధంగా చంపిన సందర్భంలో దేవతలందరూ కూడా ఆమెను స్తుతించి, నువ్వు ధర్మశాస్త్రవి, నువ్వు ధర్మం యొక్క ప్రచారం కోసం ధర్మాన్ని నిలిపేందుకు గాను నువ్వు భూమి మీద అవతరించావని ఎన్నో రకాలుగా ఆయన్ని మెచ్చుకొని ఇంద్రుడు తనే స్వయంగా పులి రూపం ధరించి అయ్యప్ప స్వామికి వాహనంగా తయారైన సందర్భంలో మిగిలిన దేవతలు కూడా పులి రూపాలను ధరించి
ఈ యొక్క అయ్యప్పను అనుసరించారు. పులుల దండుతోటి అయ్యప్ప నగర రాజధానిలోకి అడుగుపెట్టాడు. చూడగానే అందరూ ఆశ్చర్యపోయి ఇతడు మహిమాన్వితుడు అన్న విషయం తెలుసుకొని అందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ విధంగా తన యొక్క అవతార మహత్యాన్ని ప్రజలకు చాటి చెప్పిన సందర్భంలో తన తండ్రి అయినటువంటి రాజశేఖరుడు తిరిగి అతన్ని పట్టాభిషేకం చేయాలి ఈ యొక్క కుమారుడికి అని కోరుకుంటాడు. ఈసారి మనస్ఫూర్తిగా అందరూ అంగీకరించినప్పటికీ కూడా నాకు ఈ రాజ్యం వద్దు అని బుద్ధుడు ఎలాగైతే తన రాజ్యాన్ని తృణప్రాయంగా అంటే గడ్డిపోచలాగా తీసి అవతల పడేసేసి ఈ యొక్క ధర్మాన్ని కోసం నిలబడ్డాడో, అదేవిధంగా అయ్యప్ప కూడా ఈ యొక్క రాజ్యాన్ని వద్దనుకొని నేను కోరుకున్న చోట నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పని తన తండ్రిని కోరడం జరిగింది. ఆ విధంగా తను ఒక బాణం వదిలినప్పుడు ఆ బాణం పడిన చోటు అది శబరిమల అన్నమాట. అక్కడే ఆయనకి ఆలయం నిర్మించడం జరిగింది. అక్కడ ఆ విధంగా కట్టినటువంటి ఆలయంలో ఆయన స్వయంగా వెలిశాడని చెప్పి చెప్తారు. మరొక ఐతిహ్యం ప్రకారం ఆయన యొక్క విగ్రహాన్ని స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠ చేసినట్టుగా కూడా ఐతిహ్యం ఉంది. ఈ విధంగా అయ్యప్ప స్వామి అక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ శబరిమల అనేది పూర్వం శ్రీరామచంద్రుడిని సేవించినటువంటి శబరి పేరు మీదుగా వచ్చినటువంటి పర్వతం ఈ శబరి. ఈ యొక్క శబరి పర్వతం మీద ఉన్నటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతి ఎక్కువ జనసమ్మర్దం కలిగినటువంటి దేవాలయాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మాలధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు నియమ నిబంధనలను పాటించి 41 రోజుల పాటు కార్తీక మాసం సంక్రాంతి సమయాల్లో విపరీతంగా ఈ అయ్యప్ప స్వామిని దర్శించడం జరుగుతుంది. శబరిమల ఎదురుకుండా ఉన్నటువంటి కాంతిమల శిఖరం మీద జనవరి 14 లేదా 16వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మకర జ్యోతి రూపంలో కూడా అయ్యప్ప స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మకర విళుక్కు అనేది ట్రావెన్కోర్ దేవస్థానం యొక్క బోర్డు వాళ్ళు కూడా మకర జ్యోతి రోజున పొన్నం బలమేడు దగ్గర ఈ అటవీ శాఖ అలాగే ఈ యొక్క కేరళ పోలీసులు ఈ కేరళ యొక్క ప్రభుత్వ ఇతర సంస్థల సహాయంతో 3 సార్లు వెలిగించే దీపాన్ని మకర విళుక్కు అంటారు. ఈ మకర విళుక్కు వేరు, మకర జ్యోతి వేరు. చాలామంది ఏంటంటే మకర విళుక్కే మకర జ్యోతి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ మకర విళుక్కు సాక్షాత్తు అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో ఇచ్చేటువంటి దర్శనం. మకర విళుక్కు భక్తులు చేసినటువంటి ఈ యొక్క దీపం. ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క సన్నిధికి ప్రతి సంవత్సరం 5 కోట్ల మందికి పైగా భక్తులు శబరిమలకి దర్శనార్థం వెళ్తూ ఉంటారు. ఈ యొక్క అయ్యప్ప స్వామి పూజ నిజానికి ఇతర దేవతలకు ఎలాగైతే మనం అష్టోత్తర శతనామాలతోటి సహస్రనామాలతోటి శాస్త్రోక్తంగా పూజలు చేస్తామో అలాగే ఉంటుంది. అయితే దీక్ష తీసుకున్నటువంటి భక్తులు ప్రత్యేకంగా కార్తీక మాసం నుంచి మార్గశిర పుష్యమాసాల వరకు కూడాను దృఢమైనటువంటి నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలు కూడా వాళ్ళు పరిత్యజించి నియమ నిబంధనలతో మద్యం లేకుండా, మాంసం లేకుండా, ధూమపానం లాంటి వ్యసనాలు లేకుండా, అలాగే భార్యా సంగమం లేకుండా నిత్యం స్వామి యొక్క చింతనలో గడుపుతూ ఉంటారు. సాత్వికమైనటువంటి జీవనం, సాత్వికమైనటువంటి ఆహారం ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానంతో మొదలైనటువంటి వీరి దీక్ష రాత్రి వరకు నడుస్తూ ఉంటుంది. నల్లని వస్త్రాలు, మెడలో తులసిమాలలు, నుదుట విభూది, అదేవిధంగా గంధం బొట్టు, ఈ విధంగా వారి యొక్క ఆహారం అలా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు గోళ్ళు కానీ జుట్టు కానీ కత్తిరించుకోరు. కట్టిక నేల మీద పడుకుంటారు. అందరినీ కూడా స్వామి స్వామి అని సంబోధిస్తారు. వారికి నామం అనేది అహంకారం లేకుండా, నామం లేకుండా ఈ కాలం అంతా వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఎలాంటి దుర్భాషలు, అశ్లీలం వాళ్ళ యొక్క ఆలోచనలో కానివ్వండి, అలాగే మాటల్లో కానివ్వండి రాకుండా మనస వాచ కర్మణ నిత్యము కూడా వీరు పవిత్రంగా ఉంటారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి దీక్ష ఈ విధంగా అనేక రకాల నియమ నిబంధనల యొక్క సమాహారంగా రూపుదిద్దుకుంది. మాలధారణం నియమాల తోరణం అన్నారు పెద్దలు. ఆ విధంగా అతి సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క దీక్షా విధానాన్ని వీరు అవలంబిస్తారు. దీక్ష తీసుకోవాలన్నటువంటి భక్తులు గురుస్వామి అని ఒకళ్ళు ఉంటారు. అంటే ఆల్రెడీ 6 సార్లు మినిమం మాల వేసినటువంటి సీనియర్ స్వాములు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకుని ఈ మాలను ధరించడం జరుగుతుంది. మాల తర్వాత తమ మనస్సుని శరీరాన్ని కూడా భగవంతుడికి అంకితం చేస్తారు. అందరినీ భగవంతుడి రూపాలుగా సర్వత్రా తత్వం అసి, అహం బ్రహ్మాస్మి తత్వం అసి అనేటువంటి భావాలతోటి నిరంతరం కూడా అయ్యప్ప శరణ ఘోషతోటి వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇహ ఇరుముడు గురించి చెప్పుకోవాలంటే
ఇరుముడి 2 అరలు ఉన్నటువంటి మూట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అయ్యప్ప స్వామి యొక్క భక్తులందరూ కూడా 2 అరలు ఉన్నటువంటిది. అయ్యప్ప స్వామి ఆ రోజు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఒక ఇరుముడి తీసుకుని వెళ్ళారో దాన్ని తరతరాలుగా పరంపరానుగతంగా దాన్ని అనుసరిస్తూ భక్తులు కూడాను నెత్తి మీద పెట్టుకొని ఇరుముడిని పెట్టుకుంటారు. అందులో నేతితో నింపినటువంటి కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణ్యాలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు, బియ్యము, అటుకులు, అదేవిధంగా మరమరాలు, బెల్లము, అరటిపళ్ళు, కలకండ, అగరవత్తులు, వావర్ దర్గా దగ్గర సమర్పించేందుకు మిరియాలు, తేనె, ఎండు ద్రాక్ష, ఒక చిన్న తువ్వాలు, ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. ఈ యొక్క వస్తువులను ఇరుమిడిగా కట్టుకున్నటువంటి ఉత్సవాన్ని కెట్టునిర లేదా పల్లికెట్టు అని కూడా అంటారు. అయ్యప్ప స్వామి పూజ చివరిలో హరివరాసనం కానీ లేదా శ్రీ హరిహరాత్మజాష్టకం కానీ గానం చేయడం అనేది ఒక సంప్రదాయం. శబరిమలలో కూడాను ఆలయం రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడటం జరుగుతుంది. ఇదే విధానాన్ని తరతరాలుగా అన్ని దేవాలయాల్లో కూడాను ఉత్సవాలలో పూజల్లో కూడా దీన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతూరు అయ్యర్ అనేటువంటి ఆయన మహానుభావుడు రచించడం జరిగింది. 1955లో స్వామి విమోచనానంద అనేటువంటి ఆయన ఈ స్తోత్రాన్ని శబరిమలలో పాటించడం జరిగింది. ఈ హరివరాసనం చదువుతూ ఉన్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తూ చివరికి రాత్రి ఒక దీపం మాత్రం ఉంచుతారు. అది ఈ శ్లోకం అయ్యప్పకు యొక్క నిద్రించే ముందు జోలపాట లాంటిది అనమాట ఈ హరివరాసనం అనేటువంటిది. అదేవిధంగా ఆ తర్వాత శ్లోకం అయిన తర్వాత స్వామికి నమస్కారం చేయకుండా స్వామి శరణు చెప్పుకోవద్దని కూడా చెప్తూ ఉంటారు. 8 శ్లోకాలు ఈ హరివరాసనంలో 8 శ్లోకాలు ఉండటం జరిగింది. 1940-50 దశకాల్లో ఆ రోజుల్లో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ యొక్క శబరిమల ప్రాంతంలో విఆర్ గోపాల మేనన్ అనేటువంటి భక్తుడు సన్నిధానం సమీపంలో ఉండేవారు. ఆయన మందిరంలో నిరంతరం ఈ హరివరాసనం అనేటువంటి స్తోత్రాన్ని జపిస్తూ ఉండేవారు. అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి వన్యమృగాలకు కూడా ఆయన భయపడేవాళ్ళు కాదు. అదేవిధంగా అప్పట్లో ఈశ్వరన్ నంబూద్రి అనేటువంటి ఇంకొక అర్చకుడు కూడా అక్కడ ఉండేవాడు. ఆ తర్వాత గోపాల మేనన్ చనిపోయాడని తెలుసుకున్నటువంటి ఈ ఈశ్వరన్ నంబూద్రి అనేటువంటి అర్చకుడు ఆ రోజు ఆలయం మూసే సమయంలో ఈ హరివరాసనం అనేటువంటి స్తోత్రాన్ని చదివాడని చెప్తారు. అప్పటి నుంచి కూడా నిరంతరం ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఈ దీక్షా నియమాలతో మండల కాలం గడిపినటువంటి భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి యొక్క సన్నధానం యొక్క సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలో ఉన్నటువంటి పత్తనంతిట్ట జిల్లాల్లో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఈ యొక్క ఉందన్నమాట. ఇది సముద్ర మట్టం నుంచి దాదాపు 3000 అడుగుల ఎత్తున దట్టమైన అడవులు 18 కొండల మధ్య కేంద్రీకరించబడి ఉంది. చాలామంది ఏం చెప్తారంటే స్వామి అయ్యప్ప యొక్క ఈ 18 కొండలు కానివ్వండి, అలాగే 18 మెట్లు కూడాను ఆయన 18 డైమెన్షన్స్ చూడగలిగినటువంటి మహాయోగి. మామూలుగా మనం ఎన్ని చూడగలం? 3 డైమెన్షన్స్ చూడగలం ఈ సృష్టిలో. అలాంటిది ఆయన మహాయోగి 18 డైమెన్షన్స్ ఉన్నటువంటి సృష్టిలన్నీ కూడా ఆయన చూడగలడని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. 18 కొండల మధ్య ఉన్నటువంటి శబరిమలకి యాత్ర బయలుదేరేది జనరల్గా నవంబర్ నెలలో ప్రారంభమవుతూ ఉంటుంది. నవంబర్ నెలలో మొదలైనటువంటి ఈ యొక్క దీక్షా యాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి జనవరి నెలలో ముగుస్తూ ఉంటాయి. ముఖ్యంగా నవంబర్ 17న మండల పూజ, మకర విలుక్కు అనేటువంటి జనవరి 14వ తారీఖు మకర జ్యోతి దర్శనం, ఇవన్నీ కూడా ఈ యాత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మలయాళం నెలలో 5 రోజుల పాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. ఈ శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ఎరుమేలిలో వావర్ స్వామి అయినటువంటి ఆయన్ని, అంటే అయ్యప్ప స్వామి పులిపాల కోసం వెళ్ళినప్పుడు అడ్డగించినటువంటి ఒక దొంగ, అనంతరం ఆయన మహాభక్తుడిగా మారాడు స్వామికి. ఆయనే వావర్ స్వామి. ఈయనకి సమర్పించడం కోసం మిరియాలు కూడా తీసుకుని వస్తారు. ఈ యొక్క దర్శనంతో ఎరుమేలితోటి ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క యాత్ర మొదలవుతుంది. మనం ఎట్లాగైతే క్షేత్రపాలకుడిని ముందు దర్శించుకుంటారో అలాగే భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి ఇచ్చిన వరం ప్రకారం వావర్ స్వామిని ముందు దర్శించుకుంటారు అని చెప్తారు. ఇక వావర్ స్వామి చుట్టూ కూడాను ఈ భక్తులు రకరకాల వేషధారణతోటి పేటే తులాల అనేటువంటి నాట్యం చేస్తారు. చిత్రంగా ఉంటుంది. మహిషంతో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి కూడా ఒక తాండవం చేశాడు, అదే పేటే తులాల అంటారు. అలాంటి నృత్యాన్ని భక్తులు ఈ వావర్ స్వామి దగ్గర చేయటం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఆలయంలో, అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో, ఈ యొక్క ఎరుమల్లి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కూడా
అయ్యప్ప స్వామి ధనుర్బాణాలు ధరించి దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటారు. ఈయన్ని కన్యమూల గణపతి అని చెప్పి అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర మొదలు పెడతారు. ఈ పాదయాత్రకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పెద్ద పాదం అనేటువంటి కాలిబాట, అది 80 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. దారిలో పెరూరుతోడు, కాలేకట్టి అనేటువంటి 2 స్థలాల్లో మహిషితోటి అయ్యప్ప స్వామి యుద్ధం చేసినప్పుడు శివకేశవులు చూసినటువంటి స్థలాలు, అక్కడ నుండి చూశారు ఈ యొక్క యుద్ధాన్ని అని కూడా చెప్తారు. అక్కడికి కొద్ది దూరంలోనే ఈ మహిషి కార్చిన కన్నీటితోటి తయారైనటువంటి అళదా నది అనేది అక్కడ ఉంది. ఆ నదిలో స్నానం చేసి భక్తులు 2 రాళ్ళు తీసుకుని వెళ్తారు. అది మహిషి కళేబరం పూడ్చిన చోటు, కలిద ముకుంద అనేటువంటి చోట ఆ యొక్క రాళ్ళని పడేయటం జరుగుతుంది. ఆ తర్వాత వీరి యాత్ర ముందుకు జరిగి కరిమల కొండ చేరుకుంటారు. కరిమల కొండ చెక్కడం చాలా కఠినంగా ఉంటుంది. అందుకనే లోయలో పడిపోకుండా ఆ యొక్క స్వామి యొక్క ఆలంబన కోసం స్వామియే శరణమయ్యప్ప అని చెప్పని కూడా నిరంతరం స్మరిస్తూ ఆ యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ముందుకు కదులుతూ ఉంటారు. పెరియానపట్టం, చెరియానపట్టం అనేటువంటి స్థలాల గుండా పంబా నదిని చేరుకొని పంబలో స్నానం చేసిన తర్వాత భక్తులు ఎంతో ఉత్సాహం పొంది తాము పడినటువంటి శ్రమని, కష్టాన్ని అంతా కూడా మర్చిపోతారు. మర్చిపోయి అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో స్వామి యొక్క సన్నిధానం ఉంది. అయితే చివరి 4 కిలోమీటర్లు మాత్రం ఖచ్చితంగా కాలినడకన వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇరుముడిని తల మీద పెట్టుకొని అయ్యప్ప శరణ ఘోషతోటి నీలమలై అనేటువంటి కొండ మార్గం ద్వారా స్వాములు ప్రయాణం చేస్తారు. కన్యస్వాములు అంటే తొలిసారిగా దీక్ష తీసుకున్నటువంటి వారిని కన్యస్వాములు అంటారు. వారు తమతో తెచ్చినటువంటి ఒక బాణాన్ని దారిలో శరం గుత్తి అనేటువంటి ఒక చోట ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయ్యప్ప సన్నిధానం 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ తర్వాత సన్నిధానం దగ్గర ఉన్నటువంటి ఏవైతే మనం చెప్పాం కదా, దాన్ని 10 బడి అంటారు అనమాట. ప్రతి మెట్టుకు కూడాను ఒక అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. ఈ 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వాళ్ళు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని చెప్తారు. ఈ యొక్క ఒక్కొక్క అధిష్టాన దేవతని పూజిస్తూ 18 మెట్లను నమస్కరిస్తూ స్తోత్రం పఠిస్తూ అన్ని మెట్లు ఎక్కుతారు. ఈ విధంగా 41 రోజులు దీక్ష తీసుకోకుండా మాత్రం ఈ పెదనాటంబడి అంటే ఈ 18 మెట్లు కూడా ఎక్కొద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామి కొలువైనటువంటి ఆ కాలంలో 18 రకాల వాయిద్యాలను కూడా మ్రోగించారని కూడా చెప్తారు. ఈ యొక్క సన్నిధానంలో పానపట్టం పైన అయ్యప్ప స్వామి కూర్చున్న భంగంలో దర్శనమిస్తారు. ఆ యోగాసనం కోసం ఆయన స్వామి పట్టం ధరించి అంటే కదలకుండా ఉండేటువంటి స్వామి పట్టాన్ని ధరిస్తారు. ఈ మనం యోగ నరసింహస్వామి గుడి మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా మనకి తిరుమల కొండ మీద కూడా కనపడుతుంది. యోగ నరసింహస్వామి కూడా అదే ముద్రలో ఉంటారు. అంటే ఏంటంటే ఈ యొక్క యోగ స్వామి పట్టం ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క ఆసనాన్ని విడిపడకుండా పట్టి ఉంచేటువంటి పట్టం అన్నమాట. ఈ విధంగా స్వామి ఆ యొక్క అయ్యప్ప స్వామి ఉన్న ఆ యొక్క కూర్చున్న భంగిమలో కూర్చుని ఆ స్వామి యొక్క పట్టాన్ని ధరించి స్వామి అక్కడ మనకి దర్శనమిస్తారు. ఆ యొక్క అయ్యప్ప స్వామి కూర్చున్న యొక్క విధానం, అయ్యప్ప స్వామి కూర్చున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది శివలింగాన్ని తలపింపజేస్తుందని, అలాగే వంపు తిరిగినటువంటి ఎడమ చేయి ఏదైతే ఉందో అది మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని ఈ రకమైనటువంటి సింబాలిక్గా కనపడుతూ ఉంటాడు అయ్యప్ప స్వామి తన విగ్రహంలో అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఈ శని భగవానుడితోటి ఒక విషయం చెప్పడం జరిగింది. నా భక్తులు మండల దీక్ష తీసుకొని తమ పేరు అహంకారం లేకుండా, తమ పేరు కూడా లేకుండా స్వామి అనేటువంటి నామంతో వాళ్ళు దీక్ష తీసుకొని 41 రోజుల పాటు చెప్పులు కూడా లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఈ యొక్క దీక్షని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఇంత దీక్ష తీసుకొని ఇంత నియమనిష్ఠులతో ఉన్న సందర్భంలో వారికి నీ యొక్క ప్రభావం సోకకుండుగాక అని అయ్యప్ప స్వామి నియమం విధించారని, ఆ విధంగానే శని భగవానుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరినీ కూడా చల్లని చూపులతోటి వారికి మంచి చేస్తాడు శని భగవానుడు, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాడని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదం గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే బియ్యము, బెల్లము, నెయ్యితో చేసినటువంటి అరవణిని ప్రసాదంగా ఇక్కడ భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. మన యొక్క అయ్యప్ప స్వామి యొక్క దీక్ష తీసుకున్నటువంటి కాలం పూర్తిగా చలికాలం, కార్తీక మాసం, మార్గశిరం, పుష్యమాసం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది శరీరంలో వేడి కలిగించే విధంగా ఔషధ గుణాలతోటి కలిగి ఉంటుంది. మనం ఒక్కసారి ఒక్కొక్క సంవత్సరం దీక్ష తీసుకున్నప్పుడు ఆ యొక్క
దీక్షలో ఎవరిని ఎలా పిలుస్తారు అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే, 1వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళు, అంటే కొత్తగా దీక్ష తీసుకుంటున్న వారిని కన్యస్వామి అని పిలుస్తారు. 2వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని కత్తిస్వామి అని పిలుస్తారు. 3వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని గంటస్వామి అని పిలుస్తారు. 4వ సంవత్సరం తీసుకున్న వాళ్ళని గదస్వామి అని పిలుస్తారు. 5వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని విల్లుస్వామి అని పిలుస్తారు. 6వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని జ్యోతిస్వామి అని పిలుస్తారు. 7వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని సూర్యస్వామి అని పిలుస్తారు. 8వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని చంద్రస్వామి అని పిలుస్తారు. 9వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని వేలుస్వామి అని, 10వ సంవత్సరంలో దీక్ష తీసుకుంటున్న వాళ్ళని విష్ణుచక్ర స్వామి అని, 11వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని శంఖాధార స్వామి అని, 12వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని నాగాభరణ స్వామి అని, 13వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని శ్రీహరి స్వామి అని, 14వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని పద్మస్వామి అని, 15వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని త్రిశూల స్వామి అని, 16వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని శ్రీ శబరిగిరి స్వామి అని, 17వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని ఓంకార స్వామి అని, అదేవిధంగా 18వ సంవత్సరం దీక్ష తీసుకున్న వాళ్ళని నారికేళ స్వామి అని పేరుతోటి ఈ యొక్క భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇలా భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని నిరంతరం ఆయన యొక్క స్మరణతోటి మోక్ష మార్గంలో ముందుకు వెళ్తారు. స్వామియే శరణమయ్యప్ప.